హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం ఈ శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి మీతో ఏం చెప్పాలనుకుంటుందో చూద్దామండి. నేను మీ ముందు 3 పైల్స్ ఉంచాను. 3 పైల్స్ మీరు పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3 ఇలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే జోడియాక్ సైన్స్ ద్వారా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. పైల్ నెంబర్ 1 వాళ్ళ జోడియాక్ సైన్స్ ఏంటంటే కర్కాటక రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, అలాగే మిథున రాశి. పైల్ నెంబర్ 2 వాళ్ళ జోడియాక్ సైన్స్ ఏంటంటే మీనరాశి, మకర రాశి, కుంభరాశి, తులారాశి. పైల్ నెంబర్ 3 వాళ్ళ జోడియాక్ సైన్స్ ఏంటంటే సింహరాశి, కన్యారాశి, మేషరాశి, అలాగే వృషభ రాశి. నేను టైం స్టాంప్స్ అందరికీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తానండి. మీరు ఏ పైల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో మీ పైల్ దగ్గర టచ్ చేస్తారంటే రీడింగ్ నేరుగా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇంకా రీడింగ్లోకి వెళ్దాం. హాయ్ పైల్ నెంబర్ 1, ఎవరైతే పైల్ నెంబర్ 1 పిక్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. మీ రాశులు వచ్చేసరికి మిథున రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, అలాగే కర్కాటక రాశి. ఈ శ్రావణ శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవి మీతో ఏం చెప్పాలనుకుంటుంది, మీకోసం ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయో చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్స్. అమ్మ లక్ష్మీదేవి, మన పైల్ నెంబర్ 1 వాళ్ళందరినీ బ్లెస్ చేయ తల్లి. వాళ్ళ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తొలుతూగేలా చూడమ్మా. ద వరల్డ్, పేజ్ ఆఫ్ కప్స్, డెత్, ద హెర్మిట్, పేజ్ ఆఫ్ వాండ్స్. ట్రాన్స్ఫర్మేషన్, న్యూ బిగినింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయండి. 8 ఆఫ్ పెంటికల్స్, మీ కష్టానికి ప్రతిఫలం కూడా దక్కబోతుంది. కింగ్ ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్, లాస్ట్లో ఇంకొక కార్డు 10 ఆఫ్ సోర్డ్స్. ట్రాన్స్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. చూద్దాం. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే పైల్ నెంబర్ 1 వారికి ఈ రీడింగ్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే ఒక పాత చాప్టర్ ముగుస్తుంది. కొత్త జీవితం, నూతన అవకాశాలు, కొత్త ఆర్థిక స్థిరత్వం వైపు మీరు అడుగులు వేయబోతున్నారండి. లక్ష్మీదేవి మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే ద వరల్డ్. లక్ష్మీదేవి మొదటిగా చెప్తున్న మెసేజ్ కంప్లీషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం, ఒక సైకిల్ కంప్లీట్ అయ్యే దశలో ఉందండి. మీరు పడిన కష్టం వృధా కాలేదు అని చెప్తుందన్నమాట అమ్మవారు. ఇదొక ఇక మీ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సమయం వచ్చింది అనే బ్లెస్సింగ్ని మీకు ఇస్తున్నారండి. అమ్మవారు మీకు ఏం చెప్తున్నారంటే మీ లైఫ్లో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వచ్చే సమయం వచ్చింది, ప్రిపేర్గా ఉండండి అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత పేజ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ మీకు ఒక హ్యాపీ ఎమోషనల్ న్యూస్ రావచ్చండి. ఊహించని మెసేజ్, ఆఫర్, ప్రపోజల్, లేదంటే ఒక వ్యక్తి నుంచి మంచి న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. లక్ష్మీదేవి చెప్తున్నది ఏంటంటే మీ మనసులోని మంచి కోరికను వదిలిపెట్టొద్దు. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి మీరు సన్నాహాలు సిద్ధం చేసుకోండి. అంటే ఒక్కొక్క స్టెప్ మీ కోరిక తీర్చుకోవడానికి మీరు వేస్తూ వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా మీరు దాన్ని చేరుకుంటారండి. మీ కోరికలను ఎవరి కోసం చంపుకోవాల్సిన పని లేదు, వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. మీ మనసులోని కోరిక అమ్మవారు తీరుస్తుందంట. సో మీరు దాన్ని వదిలిపెట్టొద్దు, స్ట్రాంగ్గా పట్టుకోండి అని చెప్తుంది. జాగ్రత్తగా పొదువు పట్టుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత డెత్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇక్కడ డెత్ అంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ అనమాట. మీ ఫైనాన్షియల్ లైఫ్, కెరియర్, పర్సనల్ లైఫ్లో మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఒక ఓల్డ్ ప్యాటర్న్ ముగుస్తుందండి. ఒక డోర్ క్లోజ్ అయినా దాని వెనక కొత్త డోర్ ఓపెన్ కాబోతుంది అనమాట. ఇన్ని రోజులు మీరు మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతున్నాయి. ఇంకా మీ లైఫ్లో అంతా మంచిగా జరగబోతుందండి. ఆ తర్వాత ద హెర్మిట్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. కొంతకాలంగా మీరు ఆలోచిస్తూ ఒంటరిగా మీ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకొని ఉండొచ్చండి.
మీరు గత కొంతకాలంగా ఒంటరిగా ఉన్నట్లు ఈ కార్డ్ అయితే చెప్తుందండి. ఒంటరిగా ఉండి మీ ఫ్యూచర్ గురించి మీరు ప్లాన్ చేసుకుంటూ, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ, మిమ్మల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మీ ఓన్ సెల్ఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి మీరు ట్రై చేస్తున్నట్లు చెప్తుందన్నమాట. అయితే అమ్మవారు మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, ఇతరుల మాటల కంటే మీ ఇన్నర్ విజ్డమ్ని నమ్మండి అని చెప్తుంది. అందరికీ మీ ప్లాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ నెక్స్ట్ స్టెప్ని క్వైట్లీ ప్లాన్ చేసుకోవడం మంచిదండి. మన ప్లాన్స్ అందరికీ చెప్పాము అంటే వాటికి దిష్టి తగులుతుందండి. సో మీ ప్లాన్స్ బయటకు చెప్పొద్దు అనమాట. ఏవైనా ఉన్నాయంటే మనసులో పెట్టుకొని సైలెంట్గా మీరు ఒకదాని వెంట ఒకటి అమలుపరుస్తూ వెళ్ళండి. సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఆ తర్వాత మనకి పేజ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, ఇది చాలా ఎగ్జైటింగ్ కార్డ్ అండి. నూతన ఆపర్చునిటీ లేదంటే ఒక కొత్త ఐడియా, ఏదైనా ప్రాజెక్ట్, జాబ్ ఆఫర్ లేదా బిజినెస్ రిలేటెడ్ బిగినింగ్ రావచ్చండి మీ లైఫ్లో. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్న ఒక కొత్త పని ఉంటే దాని వైపు అడుగులు వేయడానికి యూనివర్స్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టుగా ఈ కార్డు చెప్తుందండి. మీ లైఫ్లో ఏదైనా సరే ఒక కొత్త పని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఏదైనా ఒక జాబ్లో చేరాలి అనుకుంటున్నారు, లేదంటే అప్లై చేయాలి అనుకుంటున్నారు, చేసేయండి. మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో దాన్ని స్టార్ట్ చేయండి. పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే ఫైరీ ఎనర్జీ అనమాట. మీలో ఉన్న స్పార్క్ని యూజ్ చేసుకోండి అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత మనకి 8 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, ఇక్కడ లక్ష్మీదేవి చాలా క్లియర్గా మీ చేతిలో ఉన్న స్కిల్ని ఉపయోగించండి, మీ టాలెంట్కి వాల్యూ ఉంది అని చెప్తుందనమాట. మీరు ఒక స్కిల్ నేర్చుకుంటున్నా, ఆల్రెడీ ఉన్న స్కిల్ని ఇంప్రూవ్ చేస్తున్నా, దాని ద్వారా ఇన్కమ్ పెంచుకునే అవకాశం ఉందంటండి. ఇది హార్డ్ వర్క్, స్కిల్, మనీ అనే ఎనర్జీ ఇస్తుందన్నమాట. అంటే మీ హార్డ్ వర్క్ని మీరు నమ్ముకున్నారు అంటే, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని వాటిని ప్రదర్శించారు అంటే మీకు మనీ వస్తుంది అని చెప్పి చెప్తుందన్నమాట. మీ కష్టం ద్వారా మీరు డబ్బు సంపాదించుకుంటారండి, ఎవరి మీద ఆధారపడకుండా. ఆ తర్వాత కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే, మనీ మ్యాటర్స్లో ఎమోషన్స్ కాకుండా లాజిక్తో డెసిషన్స్ తీసుకోండి. కాంట్రాక్ట్స్, డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ లేదంటే ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డెసిషన్ ఉంటే పూర్తిగా చదివి ఆలోచించి ముందుకు వెళ్ళమని చెప్తుందన్నమాట. మీరు కూడా మీ లైఫ్లో స్ట్రాంగ్ బౌండరీస్ పెట్టుకోవాల్సిన సమయం అండి ఇది. ఎవరైనా సరే మిమ్మల్ని అలుసుగా తీసుకుంటున్నారు, మీ ఎనర్జీని వాడుకుంటున్నారు, మీకు తెలియకుండానే మీ ఎనర్జీని డ్రైన్ చేస్తున్నారు అంటే ఇది బౌండరీస్ పెట్టాల్సిన టైం అండి. ఎవరిని కూడా అలౌ చేయొద్దు అనమాట. మీ సేఫ్టీ సర్కిల్ లోపలికి ఎవరిని అలౌ చేయొద్దు. మీ పీస్ ఆఫ్ మైండ్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు మీ టైంకి అర్హులు కాదనమాట. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ తర్వాత మనకి 6 ఆఫ్ కప్స్ ఏదైతే ఉందో, పాస్ట్ నుంచి ఒక పర్సన్ లేదా సిచ్యువేషన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చండి. అది ఒక ఓల్డ్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ కనెక్షన్ కావచ్చు, లేదా గతంలో మీకు ఎమోషనల్ ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి కావచ్చు. అయితే ఇది కేవలం పర్సన్ గురించి మాత్రమే కాదు, మీరు గతంలో కలలు కన్న ఒక కోరిక మళ్ళీ యాక్టివ్ అవ్వడం కూడా కావచ్చు అండి. గతంలో మీకు ఏదైతే విష్ ఉందో ఆ విష్ అనేది ఇప్పుడు తీరే టైం వస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట మనకి కార్డు. 6 ఆఫ్ కప్స్ అంటేనే గతం నుంచి ఎవరో ఒకరు నాస్టియాలజిక్ మూమెంట్స్, లేదంటే గతం నుంచి ఎవరో ఒకరు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తున్నారు, లేదంటే ఆ పర్సన్ మళ్ళీ ఒకసారి వచ్చి కనిపించి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కానీ కొంతమందికి వాళ్ళు తిరిగి మీతో కలిసి లైఫ్ని షేర్ చేసుకోవాలి అనుకోవచ్చు. సో మీ సిచ్యువేషన్కి తగ్గట్లు మీకు రెజోనేట్ అయినట్లు తీసుకోండి. కానీ మీ లైఫ్లోకి అయితే పాస్ట్ పర్సన్స్ రాబోతున్నారండి. 7 ఆఫ్ పెంటికల్స్, మీరు వేసిన సీడ్స్కి రిజల్ట్ రావడం కొంత పేషెన్స్ రావడానికి ఇంకా కొంత టైం పడుతుందంటండి. పేషెన్స్ అవసరం అని చెప్తుంది. నేను ఇంత కష్టపడ్డాను ఇంకా రిజల్ట్ రాలేదు అని అనిపిస్తున్న వారికి ఈ కార్డు వచ్చింది అంటే లక్ష్మీదేవి ఆగిపోవద్దు, మీ కష్టం గ్రోత్లో ఉంది అని చెప్పి చెప్తుందన్నమాట. అమ్మవారు మీకు భరోసా ఇస్తుందండి. మీరు అలిసిపోయి ఆగిపోవద్దు. ఎందుకంటే మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందన్నమాట. 10 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే, ఇది చివరి కార్డు అండి, అలాగే చాలా పవర్ఫుల్ కార్డు కూడా. మీరు ఎదుర్కొన్న డిసప్పాయింట్మెంట్, బిట్రేయల్, ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదంటే పెయిన్ఫుల్ ఫేస్ ఎండ్కి వచ్చేస్తుందన్నమాట. ఇది ఒక వార్నింగ్ కాదండి, ఒక ఎండింగ్ మాత్రమే. మీరు చాలా కాలం మోసిన ఒక బర్డన్ ఇప్పుడు క్రమంగా తొలగిపోతుందండి. ఎంతో కాలంగా మన పైల్ నెంబర్ 1 వాళ్ళు ఎమోషనల్ బర్డన్ని, ఫిజికల్ బాడీ మీద ఎమోషనల్ బర్డన్ ఎంత
ఎఫెక్ట్ చూపిస్తుందంటే మనకి బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ ఇవన్నీ మన ఎమోషనల్ బర్డన్ వల్ల వస్తాయండి. సో అదంతా మీరు క్యారీ చేస్తూ ఉన్నారనమాట. మీ హెల్త్ కూడా జాయింట్ పెయిన్స్ వచ్చి, లేదంటే పాదాల నొప్పులు రావటం, మడమల నొప్పులు రావటం, బ్యాక్ పెయిన్ రావటం, నెక్ పెయిన్, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఎమోషనల్ స్ట్రెస్. మీరు ఏదైతే క్యారీ చేస్తున్నారో అది మీ బాడీలో టాక్సిన్స్ని గ్యాదర్ చేసి అక్కడ పెయిన్ రావడానికి కారణమవుతుందండి. ఇప్పుడు మీరు ఈ పెయిన్ని ఎండ్ చేస్తున్నారు. ఈ బిట్రేయల్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్గా మీ లైఫ్లో నుంచి డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉందో, ఆ పెయిన్ఫుల్ ఫేజ్ ఏదైతే ఉందో మొత్తం ఎండ్ అవబోతుందండి. మీ మనసు ఇంకా దూది పింజలాగా తేలిపోతుంది. దాంతోపాటు మీ శరీరంలో ఉన్న పెయిన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి రిలీజ్ అవుతాయండి. ఎందుకంటే మీరు ఇంకా మీ బరువెక్కిన గుండెతో మీరు జీవించట్లేదు. ఇంకా ఇన్ని రోజులు ఎంతో స్ట్రెస్ తోటి, ఎంతో బరువెక్కిన హృదయంతో మీరు జీవిస్తున్నట్లయితే దాని నుంచి మీరు బయటపడుతున్నారండి. మీ శరీరం కూడా హీల్ అవుతుంది అనమాట మనసుతో పాటు. చాలా మంచి మెసేజ్ అండి అమ్మవారి నుంచి మీకు. ఇది ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. మనీ గురించి ఏం చెప్తుందంటే పైల్ నెంబర్ 1 వాళ్ళకి మనీ విషయంలో స్లో బట్ స్టెబుల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా లాటరీ టైప్ మనీ కంటే స్కిల్, వర్క్, బిజినెస్ లేదంటే కెరియర్ ఆపర్చునిటీ ద్వారా గ్రాడ్యువల్ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుందండి. మీకు ఒక కొత్త ఇన్కమ్ ఆపర్చునిటీ రావచ్చు, కానీ దాన్ని బిల్డ్ చేయడానికి కన్సిస్టెన్సీ అవసరం అని చెప్తుందన్నమాట. పేజ్ ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ చాలా స్ట్రాంగ్ కాంబినేషన్ అండి. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్, కొత్త స్కిల్ లేదంటే నూతన జాబ్ రెస్పాన్సిబిలిటీ లేదా బిజినెస్ ఐడియా రావచ్చు అనమాట. మీకు మీ కెరియర్లో మీకు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. మీ టాలెంట్ని చిన్న చూపు చూడొద్దు, దాన్ని డిసిప్లిన్తో డెవలప్ చేస్తే అదే మీ ఇన్కమ్ సోర్స్ అవుతుంది అని చెప్తుంది అనమాట. లవ్ మెసేజ్ ఏంటంటే మన పైల్ నెంబర్ 1 వాళ్ళకి పేజ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్ వల్ల పాస్ట్ కనెక్షన్ లేదంటే ఎమోషనల్ కమ్యూనికేషన్ కనిపిస్తుంది. ఎవరైనా మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు లేదా మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అనమాట. కానీ డెత్, 10 ఆఫ్ సోర్స్ ఏం చెప్తుందంటే పాత రిలేషన్షిప్ ప్యాటర్న్ మాత్రం అలాగే కొనసాగకూడదు. రీకన్సిలేషన్ జరిగిన ఓల్డ్ ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా కొత్త బౌండరీస్ అయితే ప్రారంభించాలండి. ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ సోర్డ్స్ కూడా అదే చెప్తుంది. మీరు బౌండరీస్ చాలా క్లియర్గా సెట్ చేసుకోవాలి అని చెప్తుంది అనమాట. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫైనల్ మెసేజ్ ఏంటంటే మీరు కోల్పోయింది మాత్రమే చూడొద్దు, మీకు ముందున్న కొత్త అవకాశాన్ని చూడండి. మీ కష్టం నాకు కనిపిస్తుంది, మీ పాత చాప్టర్ ముగుస్తుంది. మీ చేతిలో ఉన్న స్కిల్ని ఉపయోగించండి, మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఆలస్యం అవుతుంది కానీ నీ కోసం వచ్చే ఫలితం స్థిరంగా ఉంటుంది. స్టెబుల్ ఇన్కమ్ అయితే రాబోతుందంటండి మీకు. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉందంటే ఓల్డ్ సైకిల్ ఎండింగ్, ట్రాన్స్ఫర్మేషన్, న్యూ ఆపర్చునిటీ, స్కిల్ గ్రోత్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఈ పైల్కి చాలా బ్యూటిఫుల్ లక్ష్మీ బ్లెస్సింగ్ ఏంటంటే ఆఫ్టర్ ఏ డిఫికల్ట్ ఫేజ్ ఎనర్జీ కనిపిస్తుందండి. అంటే ఒక డిఫికల్ట్ ఫేజ్ని మీరు కంప్లీట్ చేస్తున్నారనమాట. అండ్ మీ లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యి చాలా హ్యాపీ లైఫ్లోకి, హ్యాపీ ఫేజ్లోకి మీరు వెళ్ళబోతున్నారండి. ఆ భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ సాఫీగా సాగాలి. అలాగే మీ లైఫ్లో మరెన్నో బ్లెస్సింగ్స్, హ్యాపీ డేస్ మీరు చూడాలి, సంతోషకరమైన జీవితాన్ని మీరు అనుభవించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లైమ్ దీస్ బ్లెస్సింగ్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఐ క్లైమ్ దీస్ బ్లెస్సింగ్స్ అని చెప్పి మెన్షన్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ పైల్ నెంబర్ 2, ఎవరైతే పైల్ నెంబర్ 2ని పిక్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. ఒకవేళ మీరు రాశుల ప్రకారం పిక్ చేసుకున్నట్లయితే పైల్ నెంబర్ 2 వాళ్ళకి వచ్చిన రాశులు తులారాశి, కుంభరాశి, మకర రాశి, అలాగే మీనరాశి. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఏంటో ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుందో చూద్దామండి. ఈరోజు కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద హెరఫెంట్, Ace of Cups, 9 of Cups, 3 of Cups. Celebrations, happy family celebrations, traditional celebrations. 3 of Pentacles, 10 of Wands, the Empress, 3 of Swords,
4 ఆఫ్ పెంటికల్స్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. పైల్ నెంబర్ 2 వాళ్ళ కార్డ్స్ అన్నీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయండి. ముఖ్యంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద హారఫెంట్, 9 ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్ రావడం వల్ల ఈ పైల్కి లక్ష్మీ కటాక్షం, అబండెన్స్, స్టెబిలిటీ, విష్ ఫుల్ఫిల్మెంట్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట. ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ మొదట మెసేజ్ ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ గురించి వచ్చిందండి. లక్ష్మీదేవి చెప్తుంది ఏంటంటే, మీ జీవితంలో డబ్బు మాత్రమే కాదు, డబ్బును నిలబెట్టుకునే స్థిరత్వం కూడా రావాలి. కెరియర్లో మంచి పొజిషన్, బిజినెస్లో గ్రోత్, లేదంటే ఫైనాన్షియల్లీ సెటిల్డ్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ రావచ్చండి. ఇది నేను మీకు స్టెబిలిటీ ఇవ్వడానికి పనిచేస్తున్నాను అనే ఎనర్జీ అనమాట. అమ్మవారు మీ లైఫ్లో స్టెబుల్ ఇన్కమ్ రావడానికి హెల్ప్ చేస్తున్నారంటండి. ఆ తర్వాత ద హారఫెంట్ ఏం చెప్తుందంటే, ఇది స్పిరిచువల్ బ్లెస్సింగ్ కార్డ్ అండి. మీ లైఫ్లో పెద్దల ఆశీర్వాదం, గురువుల గైడెన్స్, లేదంటే ట్రెడిషనల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ రావచ్చు అనమాట. ఈ కార్డు ఒక ముఖ్యమైన మెసేజ్ కూడా ఇస్తుందండి. మీ వాల్యూస్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళండి అని చెప్తుంది అనమాట. మీకు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ ఉంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అడ్వైస్ తీసుకోవడం మంచిదండి. ఆ తర్వాత మనకి ఏస్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే, ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఒక ఫ్రెష్ ఎమోషనల్ బిగినింగ్ అనమాట. లవ్లో కొత్త బిగినింగ్ కావచ్చు, ఎగ్జైటింగ్ రిలేషన్షిప్లో ఎమోషనల్ హీలింగ్ కావచ్చు, ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్లో ఎమోషనల్ హీలింగ్ కావచ్చు, లేదా ఫ్యామిలీలో హ్యాపీనెస్ రావచ్చు అనమాట. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు చాలా కాలంగా ఎమోషనల్లీ ఎంటీగా ఫీల్ అవుతున్నట్లయితే మళ్ళీ జాయ్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ రావడం ప్రారంభమవుతుందండి. మీ లైఫ్లో ఇన్ని రోజుల నుంచి మీకు గనక హ్యాపీనెస్ లేదు, ఏదో వెలితిగా భారంగా ఉంది అంటే ఆ వెలితి ఇంకా ఉండదండి. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీకు రాబోతుందన్నమాట అమ్మవారి బ్లెస్సింగ్స్ తోటి. 9 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే, ఇది లిటరల్లీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎనర్జీ అండి. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న ఒక విష్ గురించి ఈ కార్డు చాలా పాజిటివ్ ఇండికేషన్ ఇస్తుందన్నమాట. లక్ష్మీదేవి మెసేజ్ ఏంటంటే, మీ కోరిక నాకు తెలుసు, సరైన సమయంలో దాని ఫలితం నీకు అందుతుంది, నువ్వు చింతించొద్దు అని చెప్తుందండి అమ్మవారు. మీకు చాలా చాలా దయగల వాళ్ళు అమ్మవారు. మీరు ఎక్కడ బాధపడతారు అని చెప్పి ఈ రూపంలో వచ్చింది చెప్పడానికి. మీరు భయపడద్దు, బాధపడద్దు, మీ కోరిక ఏంటో నాకు తెలుసు, నేను టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాను, నువ్వు దిగులు పడద్దు అని చెప్తుందండి మీకు. 3 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే, సెలబ్రేషన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్, గుడ్ న్యూస్, ఫంక్షన్, రీయూనియన్, లేదా ఒక సక్సెస్ని సెలబ్రేట్ చేసే పరిస్థితి కావచ్చండి. మీకు హ్యాపీనెస్ ఇచ్చే పీపుల్ మళ్ళీ మీ చుట్టూ చేరే అవకాశం ఉందండి. మీ జీవితంలో సంతోషాన్ని తీసుకొచ్చే వాళ్ళు మళ్ళీ మీకు దగ్గర కాబోతున్నారనమాట. మీ సంతోషాన్ని, విక్టరీని, అలాగే మీ హ్యాపీనెస్ని పంచుకోవడానికి మీకంటూ నలుగురు ఉంటారండి. వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. తిరిగి ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు అంటే ఇప్పుడు మళ్ళీ మీతో కలవబోతున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, కెరీర్ అండ్ మనీ విషయంలో టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఒంటరిగా అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు సపోర్ట్ ఇవ్వడం, కొలాబరేషన్ రావడం, కొత్త ప్రాజెక్టుతో కలిసి పనిచేయడం, లేదా మీ టాలెంట్కి రికగ్నైజేషన్ రావడం కనిపిస్తుంది అనమాట. మీ స్కిల్స్కి ఇతరులు వాల్యూ ఇవ్వబోతున్నారండి. మీకు ఏమైనా మంచి స్కిల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు అవి వెలుగులోకి వస్తాయి అన్నమాట. వాటిని అందరూ గుర్తిస్తారు, వాల్యూ ఇస్తారనమాట. ఆ తర్వాత 10 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఉందండి. మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్ మీ మీద వేసుకొని అన్నీ నేనే చూసుకోవాలి అనే బర్డన్ తీసుకుంటున్నారంట. లక్ష్మీదేవి ఏం చెప్తుందంటే, మీ మీద అవసరానికి మించిన భారాన్ని పెట్టుకోవద్దు, కొన్ని పనులు డెలిగేట్ చేయాలి అనే కొన్ని విషయాలను వదిలేయాలి అని చెప్తుందండి. అంటే అమ్మవారు మీకు ఏం చెప్తున్నారంటే, మీ మీద ఎక్కువ భారాన్ని పెట్టుకోకుండా మీ దగ్గర ఉన్న పనుల్ని అందరికీ పంచండి. ఎలాగైతే డబ్బు వచ్చినప్పుడు శాలరీ టైంలో ఆఫీస్లో అందరూ శాలరీ పంచుకుంటారో అలాగే పనిని కూడా అందరికీ పంచండి. మీరు ఒక్కరే మోయాల్సిన అవసరం లేదు, సరేనా? అది మాత్రం చూసుకోండి. అన్నీ నేనే చేయాలి అని చెప్పి బర్డన్ పెట్టుకోవద్దు. మనం మంచాన పెడితే చూసే దిక్కు కూడా ఉండదండి. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ద ఎంప్రెస్ ఏం చెప్తుందంటే, ఇది ఈ రీడింగ్లో చాలా పవర్ఫుల్ లక్ష్మీదేవి ఎనర్జీ అండి. ద ఎంప్రెస్ అంటే అబండెన్స్, ఫర్టిలిటీ, బ్యూటీ, కంఫర్ట్, ప్రాస్పరిటీ, నర్చరింగ్ అనమాట. శ్రావణ శుక్రవారం రీడింగ్లో ఈ కార్డు రావడం చాలా బ్యూటిఫుల్ సింబాలిక్ ఎనర్జీ అండి. మీ లైఫ్లో అబండెన్స్ పెరగడానికి ఒక ఫేజ్ ప్రారంభమవుతుంది అనమాట.
మీరు చేస్తున్న పని, బిజినెస్, క్రియేటివ్ టాలెంట్ లేదంటే పర్సనల్ ప్రాజెక్ట్ గ్రోత్ని తీసుకురావచ్చండి మీ లైఫ్లో. మీ లైఫ్లో మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో మీకు గ్రోత్ రాబోతుందండి. అలాగే ఫైనాన్షియల్ అబండెన్స్ కూడా రాబోతుంది. దాంతోపాటు మీ గ్లో అప్ కూడా మొదలవుతుంది అనమాట. డబ్బు వస్తే ఆటోమేటిక్గా మన హ్యాపీనెస్ తోటి ఫేస్లో ఒక గ్లో వస్తుంది కదా, దాంతోపాటు మీ గ్లో అప్ కూడా స్టార్ట్ అవుతుంది, మీ బ్యూటీ కూడా ఇన్మడిస్తుంది. 3 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మాత్రం గతంలో ఒక హార్ట్ బ్రేక్, డిసప్పాయింట్మెంట్, బిట్రేయల్ ఇంకా మీ మనసులో ఉందని ఈ కార్డ్స్ సూచిస్తున్నాయండి. బయటకు మీరు స్ట్రాంగ్గా కనిపించినా సరే లోపల ఒక విషయం ఇంకా హర్ట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. కానీ ఏస్ ఆఫ్ కప్స్, ఎంప్రెస్ రావటం వల్ల హీలింగ్ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. పాత గాయం మీ ఫ్యూచర్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సో గతంలో మీకు జరిగిన గాయాలు ఏమైనా ఉన్నాయి అంటే వాటన్నింటినీ ఇంకా రిలీజ్ చేయాల్సిన టైం వచ్చిందండి. ఎందుకంటే మన హీలింగ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మనం ఇక్కడికి సంతోషంగా జీవించడానికి వచ్చాము, ఎవరి తప్పులకో శిక్ష అనుభవించడానికి కాదు. గాయం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీరెందుకు బాధపడతారు చెప్పండి? దాన్ని వదిలేసేయండి. ఇంకా ఆ బాధ పడాల్సిన వాళ్ళు పడతారు, మీరు పడకూడదండి. మనం హ్యాపీగా ఉండడానికి వచ్చాము. మంచిగా ఉండి, లాయల్గా ఉండి, మనకి బిట్రే చేసిన వాళ్ళ కోసం మనం ఏడ్చాము అంటే అసలు యూనివర్స్ ఇంకా క్షమించదన్నమాట. బిట్రే చేసిన వాళ్ళకి వాళ్ళ పాపం వాళ్ళకి వస్తుంది. అప్పటిదాకా మనం ఎదురు చూడాలి, అంతేగాని మన జీవితాన్ని కోల్పోకూడదండి. మీకు చాలా బాధ కలిగింది, నాకు అర్థమవుతున్నది. కానీ ఆ బాధలో ఉండిపోకూడదు. మీ సెల్ఫ్ డెవలప్మెంట్ మీద, మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత 4 ఆఫ్ పెంటికల్స్ చివరిగా మనీ విషయంలో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తుందండి. మీకు డబ్బు వస్తుంది కానీ మనీని పట్టుకొని భయంతో ఉండకండి. డబ్బు పోతుందేమో, మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుందేమో అనే ఫియర్ వల్ల ఆపర్చునిటీస్ని కూడా బ్లాక్ చేయకండి అని చెప్తుంది అనమాట. అదే సమయంలో అన్నెసరీ స్పెండింగ్ కూడా చేయకండి. సేవ్, ప్లాన్, గ్రో, ఇదే ఈ కార్డు యొక్క ప్రాక్టికల్ మెసేజ్ అన్నమాట. మొత్తం మీద మనీ మెసేజ్ ఏంటంటే పైల్ 2 వారికి ఫైనాన్షియల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్స్, ఎంప్రెస్, 4 ఆఫ్ పెంటికల్స్. ఇన్కమ్, స్టెబిలిటీ, కెరియర్ గ్రోత్, అలాగే కొలాబరేషన్, అబండెన్స్, సేవింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయండి. అయితే 10 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ పెంటికల్స్ వల్ల మనీ వచ్చిన స్ట్రెస్తో దాన్ని ఎంజాయ్ చేయకుండా ఉండకండి. ఆ స్ట్రెస్ని రిలీజ్ చేయండి. మనీ వచ్చింది అంటే మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇంకా కెరియర్ మెసేజ్ ఏంటంటే మీకు ఒక స్టేబుల్ కెరియర్ ఆపర్చునిటీ లేదంటే బిజినెస్ గ్రోత్ రావచ్చండి. 3 ఆఫ్ పెంటికల్స్ వల్ల మీ వర్క్కి రికగ్నైజేషన్ రావడం, టీంలో ఇంపార్టెంట్ రోల్ రావడం లేదా ఒక మంచి కొలాబరేషన్ జరగడం కనిపిస్తుంది. మీ స్కిల్ని ఇతరులు గుర్తించే సమయం అండి ఇది. మీకు ఏవైతే స్కిల్స్ ఉంటాయో వాటిని ఇతరులు గుర్తిస్తారనమాట. లవ్ మెసేజ్ ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్ చాలా బ్యూటిఫుల్ లవ్ ఎనర్జీ అండి. కొత్త రిలేషన్షిప్ ప్రారంభం కావచ్చు లేదా ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ పెరగవచ్చు. కానీ 3 ఆఫ్ సోర్డ్స్ వల్ల గతంలో హర్ట్ అయిన వారు మాత్రం కొత్త వ్యక్తిని కూడా పాత బాధతో కంపేర్ చేయకుండా ఉండాలండి. హీలింగ్ తర్వాతనే ట్రూ లవ్ని పూర్తిగా రిసీవ్ చేసుకోగలుగుతారనమాట. లక్ష్మీదేవి నుంచి స్పెషల్ మెసేజ్ ఏంటంటే మీ జీవితంలో అబండెన్స్ రావడానికి మార్గం తెరుచుకుంటుంది. మీ కష్టానికి ఫలితం వస్తుంది. మీ కోరికలు నెరవేరే సమయం దగ్గర పడుతుంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన విషయాన్ని ఇక మోసుకెళ్ళొద్దు. మీ హృదయాన్ని హీల్ చేసుకోండి. మీ విలువను గుర్తించండి. మీ చేతుల్లోకి వచ్చిన సంపదను జాగ్రత్తగా నిర్వహించండి. అలాగే మీ ఇంట్లో సంతోషం, శాంతి, సమృద్ధి పెరగాలి అని చెప్పి అమ్మవారు కూడా బ్లెస్సింగ్ చేస్తున్నారండి. పైల్ 2 వాళ్ళ ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే స్టెబిలిటీ, విష్ ఫుల్ఫిల్మెంట్, అబండెన్స్, హీలింగ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఈ పైల్కి ఓవరాల్గా లక్ష్మీదేవి మీ జీవితంలో అబండెన్స్, స్టెబిలిటీ తీసుకురావడానికి సిద్ధంగా ఉంది అనే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి మనకి. ఆ భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మీ జీవితంలో అబండెన్స్ రావాలి, అలాగే స్టెబిలిటీ రావాలి, హ్యాపీనెస్ తిరిగి మీరు సంతోషంగా అనుభవించగలగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లెస్సింగ్స్ అన్ని కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ దిస్ బ్యూటిఫుల్ ఎనర్జీ, లేదంటే ఐ క్లైమ్ దిస్ అబండెన్స్ అండ్ luck in my life. I invite luck in my life. I invite prosperity in my life అని చెప్పి మెసేజెస్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే పైల్ నెంబర్ 3ని సెలెక్ట్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. ఒకవేళ మీరు జోడియాక్ సైన్ ప్రకారం సెలెక్ట్ చేసుకున్నట్లయితే పైల్ నెంబర్ 3 వాళ్ళ జోడియాక్ సైన్స్ వృషభ రాశి, మేష రాశి, కన్యా రాశి,
అలాగే సింహరాశి. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారు మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాము. మీకేం చెప్పాలనుకుంటుంది? కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్, 6 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ సోర్డ్స్. కార్డ్స్ అన్ని మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. పైల్ 3 వాళ్ళకి వచ్చిన కార్డ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. ఈ పైల్కి లక్ష్మీదేవి మెసేజ్ ఏంటంటే, పూర్తిగా నీ పవర్ని తిరిగి తీసుకో, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి కొత్త పాత్రలో ఫైనాన్షియల్ గ్రోత్ వైపు వెళ్ళు అనేలా ఉందన్నమాట. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్, 3 ఆఫ్ వాండ్స్ రావటం వల్ల ఫ్యూచర్ గ్రోత్కి చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. కానీ 7 ఆఫ్ సోర్డ్స్ ప్లస్ 2 ఆఫ్ సోర్డ్స్ వల్ల ఒక ముఖ్యమైన వార్నింగ్ కూడా ఉందన్నమాట. పైల్ 3 వాళ్ళకి ఈ శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే, కింగ్ ఆఫ్ వాండ్స్ మొదటి మెసేజ్ని మీ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ లక్ష్మీదేవి చెప్తుంది. నీ లైఫ్కి డైరెక్షన్ ఇచ్చేది మీరే. ఇతరులు డిసైడ్ చేసే వరకు ఎదురు చూడొద్దు అని చెప్తుందండి. లీడర్షిప్, బిజినెస్, ఇండిపెండెంట్ వర్క్ లేదా ఒక కొత్త వెంచర్ ప్రారంభించాలనే ఆలోచన ఉన్న వారికి ఇది చాలా స్ట్రాంగ్ ఎంకరేజ్మెంట్ అనమాట. మీకు టాలెంట్ ఉంది కానీ ఇప్పుడు దాన్ని యాక్షన్లోకి పెట్టాలి అని చెప్తుంది అనమాట. లక్ష్మీదేవి ఏం చెప్తుందంటే, మీ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ని తిరిగి తీసుకోండి. ఎవరి చేతుల్లో అయినా మీ పిలకని ఎవరో పట్టుకొని ఆడిస్తున్నట్లయితే ఇప్పుడు విడిపించుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితం, ఎవరు ఆడిస్తే ఆడాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినట్లు మనం బ్రతకొచ్చు. భగవంతుడి దయ వల్ల అందరికీ బ్రెయిన్ ఇచ్చినట్లే మీకు ఇచ్చారు, అందరికీ ఆలోచనలు ఉన్నట్లే మనకు ఉన్నాయి, అందరికీ అంబిషన్స్ ఉన్నట్లే మీకు కూడా అంబిషన్స్ ఉన్నాయి. సో మీ అంబిషన్స్ కోసం మీరు పనిచేయండి. ఎవరి కోసమో పనిచేయడానికి మనం ఎవరి కింద బానిసలమైతే కాదు. సో మీకోసం మీరు పనిచేయండి. ఆ తర్వాత క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఇక్కడ లక్ష్మీదేవి ఒక విషయం చాలా క్లియర్గా చెప్తుందండి. మీ హార్ట్ మంచిదే కానీ బౌండరీస్ కూడా ఉండాలన్నమాట. బౌండరీస్ లేకుండా అందరినీ అలౌ చేశారు అంటే మీ ఎనర్జీని డ్రైన్ చేస్తారు, మిమ్మల్ని ఫైనాన్షియల్గా యూజ్ చేసుకుంటారు, ఎమోషనల్గా యూజ్ చేసుకుంటారు, మీ పేరుని పాడు చేస్తారనమాట. సో బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరిని నమ్మాలి, ఎవరితో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనే విషయంలో క్లారిటీ అవసరం అనమాట. మనీ మ్యాటర్స్లో కూడా ఎమోషన్స్ కాకుండా లాజిక్ ప్లస్ ఇంటెలిజెన్స్తో డెసిషన్స్ తీసుకోండి. మీ జీవితంలో అన్నెసరీ పీపుల్ని కట్ ఆఫ్ చేయాల్సిన ఫేజ్ కూడా కావచ్చండి మీకు ఇది. అమ్మవారు మీకేం చెప్తుందంటే, ఎవరైతే పనికిమాలిన వాళ్ళు మీ జీవితంలో వచ్చి మీ టైంని, మీ మనీని వేస్ట్ చేస్తున్నారో వాళ్ళని కట్ ఆఫ్ చేసే టైం వచ్చింది అని చెప్తుందండి. 7 ఆఫ్ సోర్డ్స్, ఇది ఈ పైల్లో ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ కార్డ్ అండి. జాగ్రత్తగా చూడండి. మీ చుట్టూ ఎవరో పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయితే లేరండి, లేదా మీరు మీ ప్లాన్స్ అందరికీ చెప్పటం వల్ల అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ అయినా రావచ్చు అనమాట. అందుకే మీ నెక్స్ట్ మూవ్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్, బిజినెస్ ప్లాన్స్, పర్సనల్ గోల్స్ విషయంలో కొంచెం సీక్రెషన్ అంటే మీరు అందరితో డిస్కస్ చేయకుండా సీక్రెసీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తుంది అనమాట అమ్మవారు మీకు. సో మీరు అందరికీ చెప్పొద్దండి మీ ప్లాన్స్, లేదంటే మీతో తిరుగుతున్న వాళ్ళు ఎవరో మీ విషయాలన్నిటినీ బయటకు చెప్తున్నారనమాట, లేదంటే మీ సీక్రెట్లన్నీ బయటకు చెప్తున్నారు, వాళ్ళకి తెలిసినవి మీకేం చెప్పట్లేదు. మళ్ళీ ఈ 10 ఆఫ్ పెంటికల్స్ ఏదైతే ఉందో ఇది చాలా వావ్ అనే కార్డ్ అండి. ఇది లాంగ్ టర్మ్ వెల్త్, ఫ్యామిలీ ప్రాస్పరిటీ, అలాగే ప్రాపర్టీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎనర్జీ అనమాట. మీ ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫౌండేషన్ ఏర్పడే అవకాశం ఉందండి. ఇది కేవలం ఈరోజు డబ్బు వచ్చింది అనే ఎనర్జీ కాదు, నా ఫ్యూచర్ సెక్యూర్ అవ్వాలి అనే లెవెల్ గ్రోత్ అనమాట.
ఫ్యామిలీ వెల్త్, ప్రాపర్టీ, బిజినెస్, ఇన్హెరిటెన్స్ లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వంటి థీమ్స్ కూడా రెజోనేట్ కావచ్చండి. సో మీ లైఫ్లో మీ సిచ్యువేషన్ని బట్టి అందరికీ ఇన్హెరిటెన్స్ వస్తుందని నేను చెప్పను, కానీ మీరు ఫ్యామిలీ కోసం అయితే వెల్త్ని బిల్డ్ చేయగలుగుతారండి. కొంతమందికి ఇన్హెరిటెన్స్ ఏమైనా రావాల్సి ఉన్నట్లయితే మీ పెద్దల ఆస్తులు మీకు వచ్చే అవకాశం కనిపిస్తుందండి బలంగా. ఆ తర్వాత ద ఫూల్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ కూడా రాబోతుందండి. మీ లైఫ్లో కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్లోకి వెళ్ళే ఆపర్చునిటీ రావచ్చు అనమాట. న్యూ జాబ్, బిజినెస్ లేదంటే ట్రావెల్, రీలొకేషన్, న్యూ ప్రాజెక్ట్ లేదా ఏదైనా ఒక న్యూ జాబ్ కావచ్చు, బిజినెస్, ట్రావెల్, రీలొకేషన్, న్యూ ప్రాజెక్ట్ లేదంటే ఒక బోల్డ్ డెసిషన్ కావచ్చు. లక్ష్మీదేవి మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే భయంతో పాత చోటే నిలబడిపోకుండా కొత్త దారిని ప్రయత్నించమని చెప్తుందండి. ఏదైనా సరే ఒక కొత్త మార్గంలో మీరు వెళ్ళారంటే మీకు సక్సెస్ వస్తుంది అని చెప్తుందన్నమాట. ఆ తర్వాత 6 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే మీరు ఒక డిఫికల్ట్ ఫేజ్ నుంచి స్లోలీ బయటకు వస్తున్నారంటండి. మెంటల్ స్ట్రెస్, ఆర్గ్యుమెంట్స్, ఫైనాన్షియల్ వర్రీస్ లేదంటే ఎమోషనల్ బర్డన్ ఉన్నా సరే ఇప్పుడు కామర్ ఫేజ్ వైపు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నాయి. ఇది ట్రబుల్డ్ వాటర్ నుంచి పీస్ఫుల్ వాటర్లోకి ప్రయాణం లాంటిది అనమాట. ఇన్ని రోజులు ఒడిదుడుకుల జీవితంలో ఉన్నట్లయితే ఇక మీదట మీ జీవితం ప్రశాంతంగా మారబోతుందండి. ఆ తర్వాత మనకి 2 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మీరు మీ లైఫ్లో మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు అనమాట. మనీ, ఫ్యామిలీ, కెరియర్, పర్సనల్ లైఫ్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. లక్ష్మీదేవి ఏం చెప్తుందంటే అన్నింటినీ ఒకేసారి పర్ఫెక్ట్గా చేయాలని ప్రయత్నించొద్దు, ప్రయారిటీ పెట్టుకొని ఒక్కొక్కటి హ్యాండిల్ చేయండి అని చెప్తుందండి. మీరు చాలా విషయాల్లో బ్యాలెన్స్ చేయడానికి సతమతం అవుతున్నట్లయితే కనిపిస్తుంది, కానీ కొంచెం స్ట్రెస్ తీసుకోకుండా ఈజీగా ఎనర్జీ ఈజీ ఫ్లో అవుతుంది అంటే ఒకదాని వెంట ఒకటి చేయండి. సో మీరు అంత కష్టపడకుండా ఈజీగా పనులు పూర్తవుతాయి అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత 3 ఆఫ్ వాండ్స్ అనేది మనకి ఎక్స్పాన్షన్ కార్డ్ అండి. మీ ఫ్యూచర్కి మీరు ఇప్పుడు పెద్దగా ఆలోచించాలి అని చెప్తుంది అనమాట. మీ కరెంట్ లొకేషన్కి బయట ఆపర్చునిటీస్, ఫారెన్ కనెక్షన్స్, ఆన్లైన్ వర్క్, బిజినెస్ ఎక్స్పాన్షన్ లేదా లాంగ్ డిస్టెన్స్ ఆపర్చునిటీస్ రావచ్చండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ ప్రపంచం పెద్దదిగా మారబోతుంది అనమాట. ఇన్ని రోజులు మీ సర్కిల్ చాలా చిన్నది అయితే మీరిప్పుడు ఎక్స్పాండ్ అవుతున్నారండి. చాలా విషయాల్లో మీ లైఫ్లో ఎక్స్పాన్షన్ జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకి 7 ఆఫ్ వాండ్స్ అనేది మీ సక్సెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్తుందండి. మీ మీద డౌట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, మీ డెసిషన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ మీ పొజిషన్ని మాత్రం వదులుకోవద్దు. మీ పొజిషన్ని మీరు డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మీకు సరైనది అనిపించిన దానిపై స్టాండ్ తీసుకోండి. కాంపిటీషన్ వచ్చినా సరే మీరు ఫైట్ చేయగలరండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత 2 ఆఫ్ సోర్డ్స్ చివరిగా ఒక మెసేజ్ అండి. డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందనమాట. మీరు ఒక విషయం గురించి చాలా కాలంగా కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు. ఇది ఒక సైడ్లో సెక్యూరిటీ, మరొక సైడ్లో న్యూ ఆపర్చునిటీ అని చెప్తుందనమాట. లక్ష్మీదేవి భయంతో డెసిషన్ని ఎండ్లెస్లీ పోస్ట్ పోన్ చేయొద్దు, ట్రూత్ని చూసి క్లారిటీతో చూస్ చేయండి అని చెప్తుందనమాట అమ్మవారు మీకు. ఆ తర్వాత మనకి ఇప్పుడు టోటల్గా మనీ మెసేజ్ ఏంటంటే మనీకి సంబంధించి 10 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వాండ్స్ వల్ల లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గ్రోత్కి మంచి పొటెన్షియల్ అయితే కనిపిస్తుందండి. మీ లైఫ్లో ఇప్పుడు ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ రాబోతుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ లేదంటే ఫ్యూచర్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ బిల్డ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది మీకు. కానీ 7 ఆఫ్ సోర్స్ వల్ల డబ్బు విషయంలో ఎవరినైనా సరే బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దండి. ఎవరికి డబ్బు ఇవ్వద్దు. అలాగే డాక్యుమెంట్స్ చదవండి, 1-2 సార్లు అగ్రిమెంట్స్ చెక్ చేయండి. తొందరపడి మనీ డెసిషన్స్ అయితే తీసుకోకండి. మనీ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి మీరు. ఎందుకంటే గుంట నక్కలు పొంచి ఉన్నారనమాట మీ దగ్గర నుంచి అన్ని లాక్కోవడానికి. సో దొంగలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి మీ చుట్టూరు. వాళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. క్లియర్ బౌండరీస్ అయితే పెట్టండి. కెరీర్ అండ్ బిజినెస్ సంబంధించి ఈ పైల్కి ఎంటర్ప్రెన్యూరల్ ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. కింగ్ ఆఫ్ వాండ్స్, ద ఫూల్, 3 ఆఫ్ వాండ్స్, న్యూ బిజినెస్, ఇండిపెండెంట్ వర్క్, లీడర్షిప్ రోల్, ఎక్స్పాన్షన్, ఆన్లైన్ లేదంటే ఫారెన్ ఆపర్చునిటీస్, న్యూ ప్రాజెక్ట్ ఇవన్నీ రెజొనేట్ అవుతున్నాయండి. మీరు ఒక కొత్త ఐడియా గురించి ఆలోచిస్తున్నట్లయితే ప్రాపర్ ప్లానింగ్తో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది మంచి ఎనర్జీ అనమాట. లవర్స్కి లవ్ విషయంలో
లవ్ విషయంలో మాత్రం క్లారిటీ చాలా అవసరం అండి. ఎవరైనా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీకు క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని హోల్డ్లో పెట్టి మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేస్తున్నారు అంటే మీరు క్లారిటీ అడగడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ సోర్డ్స్ వల్ల ఒక వ్యక్తి విషయంలో డౌట్స్ లేదంటే ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. మీకు ఎవరో మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు అంటే మాటల కంటే వారి యాక్షన్స్ చూడండి. ఇక 6 ఆఫ్ సోర్ట్స్ హీలింగ్ చూపిస్తుంది. పాస్ట్లో మీకు జరిగిన హర్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడబోతున్నారు. ఫ్యూచర్లో మీరు ఎమోషనల్లీ హెల్దీయర్ రిలేషన్షిప్ని చూస్ చేసే అవకాశం ఉందండి. లక్ష్మీదేవి స్పెషల్ మెసేజ్ ఏంటంటే పైల్ నెంబర్ 3 వాళ్ళకి మీ శక్తిని గుర్తించండి. అందరినీ నమ్మాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అందరూ మన కోసం అయితే జీవించరు, అలాగే మనం అందరి కోసం జీవించాల్సిన అవసరం కూడా లేదు. మన కోసం మనం బ్రతకాలి, మన పని మనం చేసుకోవాలి, మన గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించాలి, మన లైఫ్ని స్టేబుల్గా ఎలా బిల్డ్ చేసుకోవాలో ప్లాన్స్ సిద్ధం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. సో అందరినీ నమ్మొద్దండి. మీరు మీ ప్లాన్స్ని ప్రతి ఒక్కరితో షేర్ చేయొద్దు. గతంలోని కష్టాలను వెనక్కి వదిలేసి ముందుకు సాగండి. మీకోసం ఒక కొత్త డోర్ తెరుచుకుంటుంది. మీ ఫ్యూచర్లో స్టెబిలిటీ కనిపిస్తుంది, కానీ ఒక ముఖ్యమైన డెసిషన్ని మీరే తీసుకోవాలన్నమాట. భయపడొద్దు, మీ దారిలో మీరు నడవండి. పైల్ నెంబర్ 3 వాళ్ళకి ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే పవర్, ప్రొటెక్షన్, న్యూ బిగినింగ్, మూవింగ్ ఫార్వర్డ్, ఎక్స్పాన్షన్, లాంగ్ టర్మ్ వెల్త్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ పైల్లో నా దృష్టిలో లక్ష్మీదేవి ఈజ్ ఆస్కింగ్ యూ టు స్టెప్ ఇన్ టు యువర్ ఓన్ పవర్. లక్ష్మీదేవి మీకేం మీకేం చెప్పాలనుకుంటుందంటే మీ ఓన్ పవర్లోకి మీరు రండి అని చెప్తుంది అనమాట. అదే మెయిన్ మెసేజ్ అండి. మీకోసం కొత్త అవకాశం వస్తుంది, కానీ దాన్ని గుర్తించి ధైర్యంగా చూస్ చేయాల్సింది మాత్రం మీరే అన్నమాట. సో మీ పవర్లోకి మీరు రావాలని, అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ అన్ని క్లెయిమ్ చేసుకోవాలని, ఎలాంటి గుంటనక్కల చిక్కుల్లోనూ వాళ్ళ ఎరల్లోనూ మీరు పడకుండా జాగ్రత్తగా మీ పనులన్నీ పూర్తి చేసుకొని సక్సెస్ని సాధించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ మీద ఎప్పుడూ ఉంటాయి. ప్రతిరోజు మీరు అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి 108 టైమ్స్ జపం చేసుకోండి. స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలు దేవుడి దగ్గర కేటాయించారు అంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయండి. అలాగే ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని చెప్పి. ఆ భగవంతుడి దయ వల్ల మీకు అంతా శుభం జరగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జన సుఖినో భవంతు.